వెల్కమ్ బ్యాక్ టు లాక్డౌన్ టాక్స్. ఇవాళ లాక్డౌన్ టాక్స్లో సింగర్ గీతా మాధురి అండ్ హీరో నందు మనతో మాట్లాడుతున్నారు. రైట్, బ్రేక్ ముందు నందు ఏ పాటలు అయితే బాగా ఇష్టం గీత పాడినటువంటి పాటల్లోంచి అని అడిగితే కొన్ని పాటలు చెప్పారు. మరి అవి గీతాని అడిగేద్దాం, పాడదాం. గీత, ఐ యు రెడీ? ఆ చిరుతలో పాడిన వాయిస్ కల్చర్ బాగా నచ్చిందంట. రోజా గారు మిమ్మల్ని ఎంతో పిలుస్తున్నారు. ఎవరు? నందునా? నేనే పిలుస్తున్నాను. చెప్పండి. బ్రేక్ లో ఉన్నప్పుడేమో మేమిద్దరం ఫ్రీజ్ లేకుండా మాట్లాడుతున్నాం, మీరు పానకంలో పుడకలా వచ్చినప్పుడేమో ఆగిపోతున్నాను నేను. బాబోయ్, సరే నేను కాసేపు పక్కకి వెళ్ళిపోతా, మీ ఇద్దరు మాట్లాడుకోండి. మీరన్న డైలాగ్ కి మీకు నాకే ఇచ్చేసాడు. అదే నేను కాసేపు పక్కకి జరుగుతా, పుడకని తీసి పక్కన పెడదాం కాసేపు. వద్దు రోజా గారు, మీరు చాలా మంచి పుడక, మీరు ఉండాలి. అయితే మీరు ముక్కు పుడక లాగా. అయ్యయ్యో, ఓకే ఓకే. సో ఓకే. చంకా చంకా చంకీ రే చిన్నారి చింగారే, మల్కా పల్కే చిల్కేలే కుల్కేటి కల్కేరే, నీలో ఉసకొడుతున్నా ఆసే పసిగడుతున్నా అనువిధిగా జానా, సాయి కుల్లాస రాజా, జై పున్నాగ పూజ, జై పట్టెల్ శ్రీలజా, ఆజా చిరుతొస్తే పొత్తే చెయ్యాలా. వావ్, సూపర్. తను పాడుతూ ఉంటే మధ్యలో ఎక్కడ అంతే అంతే. ఇప్పుడు పుడక, సరే ఇంకా పాడదామా? ఇప్పుడు పుడక ఎవరు? ఇది భావ పుడక. ఓకే, అది విషయం. ఓకే. అండ్ నందులో మీ మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన చేంజెస్, ఫిజికల్ చేంజెస్ కాదు, లావ్ అయ్యాడు కొంచెం, అది పక్కన పెడితే గడ్డం పెరగడాలి ఇవి కాదు, అదే అది నేను చెప్పేశాను, అవి ఇప్పుడే బాగున్నాడు. అవును, మరి ఎవరా అబ్బాయిలా ఉన్నాడు, చిన్న పిల్లాడిలా ఉన్నాడు. మరి ఇప్పుడు కొంచెం వీడియో చూసుకుంటే ఇప్పుడే బాగున్నాడు అనుకున్నాం. సో చేంజెస్ ఏమున్నాయి మెంటాలిటీ పరంగా అంటే, యాక్చువల్ గా అంటే నాకు నందు హ్యూమరస్ అని తెలుసు, కానీ ఇంత హ్యూమరస్ అని తెలియదు. సో దట్స్ ద థింగ్ అన్నమాట. అంటే హీ ఎంజాయ్స్ హ్యూమర్ అనుకున్నాను, కానీ హీ ఇస్ దిస్ హ్యూమరస్. అంటే లైక్ కజిన్స్ మేమందరం ఉన్నప్పుడు వి ఆల్ హ్యావ్ హిలేరియస్ ఫన్ అన్నమాట. సో ఆ రకంగా చూస్తే నాకు అది బాగా అనిపించింది. అండ్ హీస్ నందుకి ఒకటి ఏం చెప్దాం అనుకున్నా అంటే, నందు అన్ని లైట్ అనుకుంటా, అంటే లైట్ అంటే నందు దాన్ని హౌ డు ఐ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్, నందు డజంట్ సీమ్ టు బి సీరియస్, అంటే డజంట్ లుక్ సీరియస్, అంటే అన్ని సరదా సరదా అనిపిస్తుంది, కానీ హీఈస్ వెరీ వెరీ సీరియస్ when it comes to work, and you know, very focused. He doesn't very very focused. He doesn't miss on the point అన్నమాట. మనం కొంచెం పాయింట్ నుంచి అటు ఇటుగా వెళ్ళినా కూడా వర్క్ దగ్గరకు వచ్చేసరికి ఏంటో చేతులు ఎత్తుతున్నారు అన్నాడు. ఆవిడ ఇస్తున్న సమాధానం ఏంటి అధ్యక్ష? పెళ్లికి ముందు డిఫరెన్స్ చెప్పమంటే అందులో ఉన్నటువంటి క్వాలిటీస్ చెప్తారు అధ్యక్ష. నేను తీవ్రంగా అంటే పాజిటివ్, ప్లీజ్ మీరు ప్రొసీడ్. వాళ్ళకి కంటెంట్ కావాలి, మనం ఇచ్చాము, అంతే అంతే అంతే. మీరు చేయి దింపండి అధ్యక్ష, మీరు మాట్లాడండి. సో అవన్నీ నాకు తెలీదు. నేను ఐ థాట్ హీస్ వెరీ, అంటే చాలా మొహమాటం ఎక్కువ, నాలాగే ఉంటాడేమో, అసలు డీవియేట్ అంటే ఏదైనా జోక్స్ అవి పక్కన డీవియేట్ అవుతాడేమో అనుకున్నా, కానీ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఈస్ వెరీ ఫోకస్డ్. పెళ్లికి ముందు నేను అనుకున్నాను ఈస్ జస్ట్ లైక్ మీ అనుకున్నాను, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అర్థమైంది, బట్ హీస్ ఫార్ బెటర్ దాన్ మీ అని అనుకున్నా. కానీ గీత చాలా ఫోకస్డ్ అని అనిపిస్తూ ఉంటుంది మాకు. మీకు అనిపిస్తూ నప్పక అలాగా. ఐ గెట్ డీవియేటెడ్ అ లాట్. అధ్యక్ష, ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష.
ఈ బిల్లు పాస్ అవ్వడానికి వీలు అధ్యక్ష. లాక్డౌన్ లో ఉండి పాత అసెంబ్లీ వీడియోస్ ఏమైనా చూస్తున్నాడు ఏంటంటే ఎంత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ గరిట ఆ చేత్తో పట్టుకో అనడానికి ఈ చెయ్యి ఆ గరిటతో పట్టుకో వస్తుంటుంది అనమాట. అంత ఐ బి లాస్ట్ ఇన్ సంథింగ్ ఎల్స్ సమ్ టైమ్స్. సో ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ వన్ థింగ్. మీరు ఆగండి అధ్యక్ష, మీరు మొత్తం పరువు తీసేస్తున్నారు. మాకు అదే కావాలి. నందు ఇప్పుడు మీరు మాట్లాడండి. నేను తీసుకుంటున్నాను కదా పరువు, మీరు వచ్చి మళ్ళీ తీయాలా? ఏకీభవిస్తున్నానని చెప్తున్నాను ప్రతిపక్షాలతో, అంతకు మించి ఏం లేదు. చెప్పండి నందు, విపులంగా చెప్పండి, అర్థమయ్యేలాగా. ఇంకా అబ్బా ఇంకా విప్పి చెప్పాలి. అబ్బా పరువు తీయించుకునే కార్యక్రమంలో ఉన్నా నేను. మాట్లాడుతున్నట్టే ఉంటుంది రోజు. సారీ. యా ఓకే, ఐ మీన్ ద సేమ్. యా పర్ఫెక్ట్. బేసిక్ గా మాట్లాడుతున్నట్టే ఉంటుంది మనతో, కానీ ఎక్కడో అంటే గ్యాలక్సీస్ మిల్కీ వేలో ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. మనతో ఉండదు, ఇక్కడ ఉండదు, భూ ప్రపంచంలో ఉండదు. ఓకే, అంటే ఫోకస్ లెవెల్కి వచ్చినప్పుడు అంటే మనకి ఎలా ఉంటుందంటే మన కళ్ళల్లోకి చూస్తూనే ఉంటుంది, మనం చెప్పేదంతా వింటోంది, డైజెస్ట్ చేసుకుంటోంది, మనం చెప్పే అంతా మన కాంటెంట్ అంతా తీసుకుంటోంది అనుకుంటాం, తీసుకోదు, ఎక్కడో ఉంటుంది. సో అదనమాట. అంటే ఒక సెకండ్ తర్వాత ఏంటి అంటే అంటే ఇప్పటివరకు నువ్వు చెప్పింది లేదంటే సారీ ఇందాక నువ్వు అదేదో చెప్పావు కదా, ఆలోచన దాన్ని పట్టుకుని అటేటో వెళ్ళిపోయానని చెప్పి. ఇలాంటి ప్రతిపక్షాలతో ఎలా పని చేయమంటారు అధ్యక్ష? జీవితాలు ప్రతిపక్షాలతో పని చేయక్కర్లేదు ఎప్పుడు. ఇప్పుడు దీన్ని నాకు బతుకు జట్కా మండిలా చేస్తున్నారు ప్రోగ్రామ్. దిష్టి తగలకూడదు కదా. యా, అందుకే అప్పుడప్పుడు ఇలా మీడియా ముందు మాత్రం కొట్టుకుంటారా? ఓకే, సో ఇంకొక నందు గీత ఎలా కొట్టుకున్నారో చూస్తే షాక్ పెట్టేస్తాం. రైట్ గీత, ఎప్పుడైనా అంటే మీ పెళ్ళైన తర్వాత గోలీమార్లో పాడిన పాట ఎప్పుడైనా అంటే నిజంగా పాడాలనిపించిన సందర్భం ఏదైనా ఉందా అసలు? లేదు, అస్సలు అనిపించలేదు. లేదా? అస్సలు అనిపించలేదు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న క్వాలిటీస్ ఏవి కూడా నందుకు లేవు. అన్ని కొంచెం బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి. గుడ్ క్వాలిటీస్. ఆ పాట అమ్మ మా నాన్నకి చాలా ఇష్టం. బై ద వే, ఎవరికి? అమ్మకి నాన్నకి ఆ పాట చాలా ఇష్టం. అవునా? వాళ్ళిద్దరు పాడదాం అయితే. ఓకే. మగాళ్ళు అట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే, మలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. కానీ అక్కడ మాత్రం కాదు అంతే, ఈయన మాత్రం అలా కాదంతే అని పాడుకోవాలి. ఈయన గురించి కాదు అంతే, అదన్నమాట. గుడ్ కాంప్లిమెంట్ కదా నందు. నేనైతే సీరియస్లీ ఎప్పుడైనా ఒకటి రెండు సందర్భాల్లోనే పాడుకొని ఉంటుందేమో గీత అని అనుకున్నాను, కానీ నెవర్ అని చెప్తున్నారంటే సూపర్ కాంప్లిమెంట్. టార్చర్ పర్లేదు, డీసెంట్ హస్బెండ్. ఓకే, యావరేజ్లీ గుడ్. ఇలాంటివి లేవు కాబట్టే నేను ప్రేమలో పడ్డాను. ఆ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఇవన్నీ చూస్తూనే పడ్డాను. అయ్యా, ఓకే సరే. ఇలాంటివి లేని వాళ్ళతో ఎవరైనా ప్రేమలో పడతారు, అది మ్యాటర్. సో ఇప్పుడు గీత ఇక్కడ తెలివితేటలు ఉపయోగించింది అనమాట. కరెక్ట్. చిచ్చి తెలివి అంత ఆడక్కర్లేదు దీనికి, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు. మనిషిని చూసి క్వాలిటీస్ కూడా తెలుసుకొని లవ్ చేసామంటే గ్రేటే కదా. మరి తెలివి కొంచెం క్వాలిటీస్ చూసి లవ్ చేయలేదు, అలాంటి క్వాలిటీస్ ఉంటే ఆటోమేటిక్ గా లవ్ చేసేస్తాం. అది అలాంటి క్వాలిటీస్ ఉంటే వి అడ్మైర్ ది అదర్ పర్సన్. కాకపోతే నందు పరంగా ఏంటంటే అసలు ఇంకా ఐ వాంటెడ్ టు లివ్ విత్ హిమ్ అన్నమాట ద హోల్ లైఫ్ అప్పుడు. గుడ్ గుడ్. ఇప్పుడు ఈ లాక్డౌన్ టాక్స్లో మాకు ప్రతిరోజు కూడా వచ్చేటువంటి గెస్ట్లు, సెలబ్రిటీస్ వీళ్ళంతా లాక్డౌన్ సీక్రెట్స్ చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు
అంటే సీక్రెట్స్ అంటే ఏదో తడి టవలు ఆ తర్వాత గెలాక్సీనో మిల్కీవేనో అలాంటి ఆ సీక్రెట్స్ కాదనమాట. అంటే ఎలాగ మనం thumbnail పెట్టుకుంటే బీభత్సం అయిపోవాలి. సో అలాంటి సీక్రెట్స్ ఉండాలి. అర్థమైంది కదా? అంత సీక్రెట్ ఇప్పటివరకు ఎవ్వరికి నందు గురించి తెలియని సీక్రెట్ ఏంటో ఇప్పుడు గీత మాకు చెప్తారు. అవాక్క ఇవ్వాలి. వావ్. నందు ఇలా కూర్చుని అంటారు. ఓపెన్ బుక్ మనకేమున్నాయి పెద్ద సీక్రెట్లు. మేము అన్ని ఎవ్రీ సెకండ్ మాట్లాడుకుంటాం. అదొక పెద్ద సీక్రెట్. సీక్రెట్స్ కాదు, హ్మ్. ఆ గురించి ప్రజలకు తెలియని secret. అదే అన్ని తెలుసుగా నీది ఓపెన్ బుక్ అంటున్నా. ఏంటి ఒకటి ఏదన్నా నా గురించి ఇది తెలిస్తే అవాక్ అయ్యేస్తారు అని ఇలాంటిది మేబీ చెప్పు. ఒక్కటి లేదండి, ఏం లేవా? అనవసరంగా లాగ్ అనవసరంగా బద్ధకం ఎక్కువ. అదే అందరినీ అడిగి నీళ్లు ఇస్తూ ఉంటాడు. ఎవరన్నా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వాటర్ తాగుతారా అని అడిగి వాటర్ ఇస్తూ ఉంటాడు. నీకు బద్ధకం ఎక్కువ ఎలా అవుతుంది? కాదు, ఏమీ there is no such secret that people don't know about Nandu, because now that we are very active in social media, everyone knows everything. ఒకటి చెప్తానే, చెప్పండి. నువ్వు చెప్పు. ఇది ప్రొఫెషనల్ మ్యాటర్. నేను యాక్చువల్ గా ఒక మూవీ డైరెక్షన్ చేయాలి ఒక మంచి బ్యానర్ లో. అవును. నాకు అడ్వాన్స్ అంటే ఎవ్రీ మంత్ నాకు నా రైటర్స్ కి డబ్బులు ఇచ్చారు. ఒక 4-5 మంత్స్ వర్క్ చేసాం ఆ స్క్రిప్ట్ మీద. సమ్హౌ ఇట్ డెంట్ మెటీరియలైజ్. అండ్ అదే బ్యానర్ లో ఒక సూపర్ హిట్ సినిమా చేశారు రీసెంట్. కొత్త బ్యానర్, బట్ ఫస్ట్ ఫిల్మే చాలా పెద్ద హిట్ అయింది. సో ఐ వాజ్ యాక్చువల్లీ సపోజ్ టు డైరెక్ట్. ఆ తర్వాత ఇంకొక పెద్ద బ్యానర్ నుంచి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన ఒక మంచి బ్యానర్ నుంచి నేను రాసిన ఒక స్క్రిప్ట్ కి నాకు డబ్బులు ఇచ్చి ఒక స్క్రిప్ట్ తీసుకున్నారు, వెబ్ సిరీస్. ఇది ఎవరికి తెలియదు, ఇది ఒక సీక్రెట్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ప్రొఫెషనల్ సీక్రెట్. ప్రొఫెషనల్ సీక్రెట్. యా. ఓకే. సీక్రెట్ అంటే నాకు ఎక్కడ ఐ నెవర్ గాట్ అ ఛాన్స్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఇంకా అంతకు మించి పెద్ద తెలియదు ఏం లేదు. ఓ, ఇప్పుడు గీత గురించి మాదిరి నీది ఏముంది? ఏం లేదండి, మీ అందరికీ అన్ని తెలుసు. ఆగండి ఆయన ఏదో చెప్తున్నారు. ఏం లేదండి అంట. బా, అంటే గీత కొంచెం గీత నేను అంటే లేట్ గా లేవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఏం లేవు, జెన్యూన్. వాళ్ళు నీకు పాయింట్స్ ఏంటి అని అడగాలి, సీక్రెట్ అడిగారు. లేట్ గా లేవడం అనేది ప్రపంచం అందరికీ తెలుసు. మరి ఏంటి చెప్పు. గీతకు వంట రాదు, ఇప్పుడు నేర్చుకుంటుంది అనేది కూడా తెలుసు. ఇప్పుడు బాగా నేర్చేసుకుంటుంది, ఎందుకంటే గీత చేసిన ఉప్మా చూసాం కదా. ఈ ఉప్మా నువ్వు పెట్టడం కాదు కానీ నాకు మొత్తం ప్రపంచం అంతా ఉప్మాని నేను మర్చిపోదాం అనుకున్నా గుర్తు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారా ఉప్మా చేయడంలో? చేయడం కొంచెం వచ్చింది, ఉప్మా చేయడం. ఏదో చెప్తున్నారు నందు. ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు యాజ్ అన్ ప్రీవియస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు షీఈ్ యాక్చువల్లీ మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ కుకింగ్. బాగా చేస్తుంది. నేను నేర్చుకోవాలని చూసా, నాకు రావట్లేదు. ఓకే, బట్ నాకు అవకాశం ఇవ్వరు. నేను ట్రై చేస్తాను, నేను ఏదైనా చేస్తాను ఉండండి అంటే అసలు గీత గాని, మా అక్క గాని, మా చెల్లి, వీళ్ళు అసలు నాకు అంటే ఇలా నన్ను ఏం చేస్తాం అంటే. ఎందుకు ఒకసారి క్యారమలైజ్డ్ బనానాస్ చేశాడు, చాలా బాగా చేశాడు. బట్ అవకాశం ఒకళ్ళు ఇవ్వరు, తీసేసుకోవాలి వంట విషయంలో. నువ్వే నాకు చెప్పావు, ఇచ్చేసావు. మీరు బాగుంటుంది. అవును, చాలా. మ్యాగీ చేస్తాను, అయితే రైస్ చేస్తాను బాగా, ఆమ్లెట్ చేస్తాను బాగా. వాట్ ఎల్స్ యు వాంట్ మోర్ దన్ దట్? నిజంగానే ఒక ఆర్ట్ తెలుసా? మరి సుభాష్ అయితే పోస్ట్ లాక్డౌన్ రోజా గారి దావత్ అన్నమాట మనకి. అంతే. ఆ సవారీ హిట్ తర్వాత ఎవరో ఇస్తామన్నారు దావత్, అలాగే వెళ్ళిపోయారు. దావత్ చేసుకుందాం పాటలు పాడారు.
మళ్ళీ ఎందుకు దావతుల గురించి మాట్లాడతారు? రైట్ రైట్ గీత, ఇప్పుడు మనం పనిచేసే చోట కానీ మన ప్రొఫెషన్లో అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ కొంచెం మనం లో ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో ఆ టైంలో మళ్ళీ మనము నార్మల్ మూడ్లోకి రావడానికి, మళ్ళీ మన పని మనం చేసుకోగలిగే ఆ శక్తి మీకు అలాంటి సందర్భాల్లో ఎవరు ఎక్కువగా వెన్నుదన్నుగా ఉంటారు? లక్కీగా చెప్పాలంటే ఇప్పటి వరకు అయితే నాకు అలాంటి సిచ్యుయేషన్ రాలేదు. బికాస్ సంథింగ్ ఆర్ ది అదర్ టిల్ డేట్ ఐ వాజ్ ఆల్వేస్ బిజీ. బీట్ సింగింగ్, ప్లేబ్యాక్ సింగింగ్ అవనివ్వండి, లేదా షోస్ అవనివ్వండి, ఆర్ లేకపోతే లైక్ యాంకరింగ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఐ వాజ్ ఆల్వేస్ బిజీ. కాబట్టి లో అయ్యేంత టైం ఇవ్వలేదు ఎప్పుడు God నాకు. So I should always be thankful to all the works I got, and definitely whenever I feel a bit low, Nandu is always there, and my mother and our family, the whole family is always there to cheer me up. అసలు ఏదో ఒకటి నవ్వులాటలో సాగిపోతూ ఉంటుంది. ఖాళీ దొరికిన టైం అంతా నవ్వులాటలో సాగిపోతుంది. సో దట్స్ ద థింగ్. ఏం చేస్తున్నావు ఆ కెమెరాతో? ఒకటి పట్టుకుని ఇట్లా మాట్లాడు. ఏమా మాట్లాడు బుజ్జి లాగా. నందు లూడో ఆడుతున్నారా ఏంటి దాంతో? ఓకే, మరి ఎందుకు దాన్ని అంత ఇచ్చేస్తున్నావు? నీకు తెలీదు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మధ్యలో. ఓకే, ఎవరైనా పట్టుకున్నారా? కాదు, ఫ్రేమ్ ఫ్రీజ్ అయిందా? ఓకే ఓకే ఫైన్. నందు, ఇప్పుడు మీరు మా కోసం మరి సాంగ్ పాడమంటే పాడట్లేదు, డైలాగ్ అన్న చెప్తారా? డైలాగా? యా చెప్తాను. డైలాగ్ చెప్పండి. సో ఇది బేసికలీ డైలాగ్ అంటే డైలాగ్ కాదు, బట్ ఇది ఒక పద్యం లాంటిది. నేను మా యాక్టింగ్ గురు అరుణ భిక్షు మ్యామ్ భిక్షు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే మాటలు రోల్ అవ్వకుండా స్పష్టంగా క్లారిటీగా రావాలంటే ఇది మాతో చెప్పించేవారు. నాకు చాలా ఇష్టం అది బేసికలీ. సో ఐ ట్రై. మై ఫేవరెట్ వన్ టు. ఓ, క్లారిటీగా ఉందా ఆడియో? క్లారిటీ, యా, చాలా. యాక్షన్ చెప్పండి ఎవరైనా. యాక్షన్. అటజని కాంచే భూమిసురుడు అంబర చుంబి శిరస్సర జరీపటల ముహుర్ముహుళ్లత డబంగ తరంగ మృదంగ నిస్పనస్ఫుట నటనానుకూల పరిపల్ల కలాపి జాలమన్ కాటక చరిత్రేను కరకంపిత చాలముసిత శైలమన్. గుడ్. సో ఇది బాగా టంగ్ ట్విస్టర్స్ అన్ని బాగా ఈజీగా అయిపోయాయి అనమాట. సో మా ఇంట్లో మేము బేసికలీ టంగ్ ట్విస్టర్స్ ఆడుతూ ఉంటాము. సో లాక్డౌన్ టాక్ లో 99 టీవీలో రోజాతో ఒక టంగ్ ట్విస్టర్ చేద్దాం బుజ్జి. ఓకే బుజ్జి. ఓకేనా? రోజా. యా. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్. చాలు ఇంకంతే. బ్లూ బల్బ్. ఏం బల్బ్ అయ్యా? ఇంకా ఉంది. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్, రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్. ఎందుకు ఇన్ని బల్బులు? పాయింటే కదా, ఒక బల్బ్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా. అసలే లాక్డౌన్, కరోనా టైంలో బోల్డ్ అంత రెసెషన్ రాబోతుంది అంటున్నారు. భయం వేస్తుంటే ఎందుకు ఇన్ని బల్బులు పెట్టుకొని? ఒకటి మాడిపోతే ఇంకోటైనా ఉంటుంది. రెడ్ చెప్పచ్చు, అలవాటైనటువంటి ఇది చెప్పచ్చు కదా. బ్లూ బల్బ్. నల్ల లారీ, 6 ఎర్ర లారీలు. 4 లారీలు రోడ్డు మీదకి రాకూడదు ఇప్పుడు. రాకూడదు అంతే. లాక్డౌన్, నో లారీస్. డన్. బాగా చెప్పానా? ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఫ్లాట్ అయిపోయింది, ఇంకా అడగను నేను. ఓకే, సో గీత, 99 టీవీ వ్యూవర్స్ కోసము మీకు నచ్చిన సాంగ్ డెడికేట్ చేయండి ప్లీజ్. నచ్చిన సాంగా? మెలోడీ సాంగ్. మా పీసీఆర్ వాళ్ళు ఇందా నుంచి అడుగుతున్నారు, ఒక మెలోడీ సాంగ్ పాడించండి గీత గారితో అని. తప్పకుండా. ఓకే. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు నాతోనే నువ్వు
ఒళ్ళంతా నువ్వు ఒళ్ళంతా నువ్వు బుక్కల్లో నువ్వు మొక్కల్లే నువ్వు ముట్టేసే నువ్వు నిత్తర్లో నువ్వు పొత్తుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు సూపర్. సూపర్, వండర్ఫుల్ Thank you. వండర్ఫుల్. Thank you. దీనిలో అంటే సీతారామ శాస్త్రి గారి పదప్రయోగాలు ఎలా ఉంటాయంటే హా, ఇందులో ఎన్ని నువ్వులు ఉన్నాయో చెప్పాలి. ఎన్ని నువ్వులా, మళ్ళీ స్టార్ట్. అయితే చెప్పలేదు. ఓకే, సీతారామ శాస్త్రి గారు వండర్ఫుల్ లిరిక్స్ కదా దీనిలో. అంటే నా శత్రువు నువ్వు, నా సైన్యం నువ్వు అని చెప్తారు. ఆయన ఎంత అంటే మనం ఎక్స్ప్రెస్ చేయడానికి, మన మనిషి గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి అంతకంటే ఇంకా గొప్పగా చెప్పగలిగేది ఏముంటుంది అనిపిస్తుంది కదా. అవును నా సైన్యం నువ్వు అంటే అది చాలు. No? అవును మీ సైన్యం, మీ సైన్యం ఇప్పుడు దూరంగా ఉంది కానీ కదా. బట్ యా దూరంగా ఉన్నా అంటే దగ్గరలోనే ఉన్నాం కాబట్టి, అంటే నిజంగా ఏ అవసరం వచ్చినా టక్కున దగ్గరగానే ఉంటాం కాబట్టి దట్స్ నాట్ అన్ ఇష్యూ నౌ. యా యా. అండ్ ఒక్కసారి కెమెరామెన్ గంగతో రాంబాబులోంచి మీరు పాడిన సాంగ్ మెలికల్, ఫేవరెట్ సాంగ్ టు నాకు కూడా. ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు అనుకుంటుంది ఇద్దరు కలిసి చాలా బాగా పాటలు పాడించుకునే ప్రోగ్రామ్ పెట్టారు నా చేత అని లోపల ఇన్నర్ వాయిస్ గీతది. లేదు, నో నో నో, నాట్ ఎట్ ఆల్. ఓకే. మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతోంది అయ్యాయో, మెకనస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ ధిందన కడ్డాసాయో, ఏ నచ్చావా బాయ్ గో బాయ్ లవ్ బాయ్ మహగడు గాయ్, మెచ్చాన బాయ్ బుజ్జాయ్ ఎంజాయ్ నేనే కడచ్చాయ్, ఇస్క్ షిఫానా ఇస్క్ తుఫానా దోచుకుపోతా సరేనా, రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా, లబో లబో లవ్ లో నా ఎగిరి పడాకా, రెడీ రెడీ 1 2 3 రాయిలాగా, పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా. సూపర్. గీతాకి ఎంత అంటే ఎన్ని జన్మల యూనో అది వరమో పుణ్యఫలమో అర్థం కాదు కానీ ఆ వాయిస్, అబ్బా అబ్బా అబ్బా, మెలోడీ పాడిన, మాస్ బీట్ పాడిన, సూపర్ సూపర్ అసలు. థ్యాంక్ యూ స్వీట్ ఆఫ్ యూ. అంటే మాటలు నాకు సరిపోవు కూడా మీ గొంతు గురించి పొగడాలి అని అంటే. ఏదో మీ మంచితనం. అయ్యో లేదు, బాగా అభిమానం నుంచి గుర్తుండిపోయేటువంటి కాంప్లిమెంట్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నాకు మంచి కాంప్లిమెంట్ అంటే లైక్ పెద్ద వంశీ గారు సినిమాలో ఒక డైలాగ్స్ తో ఉన్న పాట ఒకటి పాడాను. అప్పుడు ఏమన్నారంటే ఏదో డైలాగ్ మళ్ళీ పాడమని చెప్పారు. మళ్ళీ చెప్పమని చెప్తే ఇలాగా పాడుతూ డైలాగ్ చెప్పాలి. చెప్తూ ఉంటే ఇలా నేను షూర్ సార్ అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తామా, ఏం చేయాలి మరి నువ్వే ఉన్నావు ఇలాంటి పాటలు పాడడానికి అన్నారు. సో అది నాకు చాలా వావ్ సో నైస్ అనిపించింది అప్పుడు. ఓకే ఓకే, గుడ్ గుడ్. అండ్ నందు స్టోరీ సెలెక్షన్స్లో గీత రోల్ ఏంటి, ఎంతవరకు ఉంటుంది? చెప్పు. సో యూజువల్లీ అయితే అంటే ఇంతకు ముందు వరకు అంటే ఎవ్రీ స్టోరీ డిస్కస్ చేస్తాం, బట్ స్టోరీ డిస్కస్ చేసినప్పుడే చెప్పేవాడిని ఇది ఇందులో ఇలాంటి ఫ్లాస్ ఉన్నాయి అనిపించేదని. నేను అడుగుతూ ఉంటా ఎక్కువ యాక్టివ్ గా. ఇంకొంచెం నేను చాలా సార్లు చెప్తా, ఎవరైనా కథ చెప్పడానికి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కూడా కూర్చో అని చెప్తా. అంటే అవతల వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారని కూర్చోదు. ఇప్పుడు కూర్చోలేదు, ఒకటే ఒక కథ వినింది, ఆ సినిమా టేక్ ఆఫ్ అవ్వలేదు. నా ఫ్రెండ్దే ఆ కథ బాగా నచ్చింది కానీ ఆ సినిమా టేక్ ఆఫ్ అవ్వలేదు. గీతాకి మంచి జడ్జ్మెంట్ ఉంది యాక్చువల్లీ. తన నా కథలు విని జడ్జ్ చేస్తే నేను డెఫినెట్లీ ఇంకా బెటర్ ఫిల్మ్స్ ఆఫ్ చేసుకోగలను నాకు నమ్మకం. తనకేంటంటే డైరెక్టర్స్ వచ్చి నరేట్ చేస్తుంటే ఏదో పొగరుగా ఉంటుంది, ఇబ్బంది పడి, సో షీఈస్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఆ విజయం వల్ల. సో ఇంకా ఫోర్స్ చేయలేదు. నేనే కానీ ఎటువంటి కథనైనా చాలా అద్భుతంగా నరేట్ చేస్తాడు నందు. అది ప్రాబ్లం. నందు నరేషన్ వింటే వావ్ అనుకుంటాం. నందు నరేషన్ వింటే మనం అరే సూపర్ కదా అనుకుంటాం. తర్వాత కొన్ని సార్లు ఏమవుతుందంటే వేరే సినిమాలు తను యాక్ట్ చెయ్యని సినిమాలైనా తనకు తెలిసిన కథలైనా
తను నరేషన్ వింటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది చాలా. సో అది మనం తర్వాత ఒక్కొక్కసారి అదేంటి నువ్వు ఇలా చెప్పావు కదా అంటే నేను అలా చెప్పాను, కానీ అక్కడ ఎగ్జిక్యూషన్ వేరేలా ఉంటే నేను చాలా ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాను. సో సో నువ్వు ఎలా నరేట్ చేస్తావో అలాగే రాసుకో అని చెప్తూ ఉంటాం అనమాట. బికాస్ ఐ లైక్ ది డైరెక్టర్ ఇన్ హిమ్. సో అది మాట్లాడుకుంటూ ఉంటాం అలా. ఇన్ ఫ్యూచర్ ఏమైనా డైరెక్షన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా నందు? అంటే డిపెండ్స్. లైక్ ఇప్పుడు రైట్ నో అయితే పోస్ట్ సవారీ నేను ఒక మూవీ షూట్ ఆల్రెడీ జరుగుతోంది, కమిట్ అయిపోయాను. అండ్ ఇంకో 2 మంచి బ్యానర్స్ నుంచి నాకు ఆల్రెడీ కథలు వినిపించేశారు. లైక్ వెరీ అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యానర్స్ నుంచి 2 కథలు వినేశాను. సో పోస్ట్ లాక్డౌన్ తర్వాత అది ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. ఒక షూట్ అయితే 95% ఫినిష్ చేసాము పోస్ట్ సవారీ, ఇంకో 5% బ్యాలెన్స్, అండ్ ఇంకో 2 సినిమాలు. సో ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా టైం దొరికితే మంచి కథ కావాలి రోజు, ఒకవేళ మంచి కథ దొరికితే 110% చేసేస్తాను. అంటే వెయిట్ చేయండి, కానీ ఆ కథ మంచిది. నేను అనుకున్న ఒక కథ ఉంది నా దగ్గర, అది సేమ్ అదే కథ ఇప్పుడు కన్నడలో ఒక పెద్ద హీరో రక్షిత్ శెట్టి చేస్తున్నారు. 90% అంతే దగ్గరగా ఉంటుంది ఆ కథ. సో ఇంకో కథ వెతుక్కొని మంచి చేసుకోవాలి. గీత మీకు మూవీస్ లో మాత్రం ఏది ఎందుకు తను ఏ కథ అయితే రాసుకున్నాడో యాజ్ ఇట్ ఈజ్ అదే కథని ఇంకొకళ్ళు అంటే మొత్తం పోస్టర్స్ తో సహా ఉన్నాయి ఇంట్లో, మొత్తం పోస్టర్స్ అన్ని కూడా చేయించాడు. సేమ్ అదే పోస్టర్ తో రిలీజ్ అయ్యేసరికి కన్నడ కూడా దే ఆర్ అబౌట్ టు డూ అనగానే వాట్ ఇస్ దిస్ అదేంటి అని అనుకున్నాం అన్నమాట. లీక్ అయిందా లేదంటే కోఇన్సిడెంట్? లీక్ అవ్వలేదు, కోఇన్సిడెన్స్. అంటే ఆ కథలో నా కథలో ఉన్న ఒక ఎమోషన్ ఉండదు, మిగతాదంతా సేమ్. అంటే నేను అనుకున్న లొకేషన్, బైక్ నుంచి డాగ్ నుంచి అన్ని సేమ్ అన్నమాట, యాస్టీస్ ట్రావెల్ స్టోరీ. సో యాక్చువల్లీ ఇది రియల్ టైమ్ లో తర్వాత జరిగింది. నేను రాసుకున్న 1 year తర్వాత రియల్ టైమ్ లో జరిగి న్యూస్ లో వచ్చింది. సో అది వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తీస్తున్నట్టున్నారు. రైట్. సో కాన్సెప్ట్ అంతే బేసిక్. ఇది కాన్సెప్ట్ లీకేం అవ్వలేదు. అదే కొన్నిసార్లు అలా జరుగుతాయి, ఏం చేస్తాం, అవుతూ ఉంటాయి అంతే. ఒకటేసారి ఒకే కదా 7 చోట్ల ఆలోచిస్తూ ఉంటారని ఒక చిన్న అదొక ఇది ఉందిలే, విత్ ఇన్ ది రైటర్స్ డైరెక్టర్స్ అలా చెప్తూ ఉంటారు. ఓకే రైట్. అయితే ఫైనల్గా 99 వ్యూవర్స్కి కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గీత మీరు చెప్తారా? వాట్ ఐ కెన్ సే, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఒకటేసారి లిస్ట్ చేసుకుని ఒకటేసారి బయటకు వెళ్ళి ఆ వెళ్ళినప్పుడు అంతా కూడా అలర్ట్ గా ఉండి ఆ టైంలో జాగ్రత్తగా చేతులు మాత్రం ముక్కు దగ్గర, కళ్ళ దగ్గర, నోటి దగ్గర పెట్టుకోకుండా ఇంటికి వచ్చేసి ఫస్ట్ చేతులు ఫుల్ గా కడుక్కునే వరకు అసలు డోంట్ టచ్ యువర్ బాడీ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ యూ. అండ్ జస్ట్ స్టే సేఫ్ అండ్ కీప్ శానిటైజింగ్ యువర్ హ్యాండ్స్. అండ్ వైరస్ ని నూనెతో పోల్చుకోండి అని చెప్తున్నారు. అంటే లైక్ ఎలా అయితే నూనె మన చేతులకి అంటితే మనం సబ్బు నురగ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడే నూనె పోతుంది కదా, అలాగా మీరు చెప్పు బుజ్జి, నువ్వు సరిగ్గా చెప్పు. కరెక్ట్ గా చెప్తున్నా సార్. అదే సేమ్ ఒక నూనె ఒకవేళ వైరస్ ఇస్ లైక్ ఆయిల్. సో మనకి ఎంత నురగా అంటితే అంత ఆయిల్ ఆ గ్రీస్ పోతుంది. సో మీరు ఒక్కొక్కసారి చేతులు ఊరికే నార్మల్ గా కడుక్కున్నాం కదా అనుకోవద్దు, ఈ వైరస్ కి సోప్ లాదర్ ఉండాలన్నమాట. సో అలాంటివన్నీ చిన్న పాయింట్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. కీప్ శానిటైజింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ కీప్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్. నందు మీరు? సో బేసికలీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, నేను పొద్దున్నే లేచి బయటకి ఎక్కడ వాకింగ్ కి కూడా నేను రోడ్ల మీద ఏం తిరగట్లేదు. సో బట్ వెన్ ఐ గో అవుట్ సైడ్ గేట్ బయట నుంచి చూస్తూ ఉంటే చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు ఈ లాక్డౌన్ ఒక హాలిడే లా ట్రీట్ చేస్తారు. ఐ నో ఇట్ ఈస్ అంటే బాగుంది నిజంగానే, లాక్డౌన్ అవటం, మనం ఫ్యామిలీస్ తో గడపడానికి అవకాశం రావడం బాగుంది. కానీ అది ఏ కారణం వల్ల అవుతుందో అది బాధాకరంగా ఉంది. కానీ ఇది ఒక హాలిడేలా ట్రీట్ చేసి బయట తిరగటం వల్ల మీరు హ్యాపీగా ఉన్నప్పటికీ పొరపాటున ఇప్పుడు లెట్సే ఇప్పుడు రీసెంట్ గా మేము ఉంటున్న ఏరియా నుంచి ఒక 1/2 kilometer రేడియస్ లో నిన్ననే ఒక కరోనా అదేంటి పాజిటివ్ కేసు వచ్చిందట. నిన్న మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
సో ఆ విషయం తెలియని యంగ్స్టర్స్ ఎవరైతే చిన్నగా వెళ్ళి ఎక్కడైనా అంటే కార్స్ లో తిరిగి ఎక్కడైనా గుంపులు కట్టి ఊరికి ఆక్తాయిగా ఏదైనా జనరల్ స్టోర్స్ ఉంటే సరదాగా బయట చూసొద్దాం, ఇలాంటి ప్రాక్టీసెస్ ని తగ్గించుకుంటే చాలా చాలా బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. యా, మనం ఇళ్లలో ఉంటే మన కోసం పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వదిలేసి వచ్చి రోడ్ పైన మన కోసం సర్వ్ చేస్తూ ఉన్నారు. లెట్ us salute them అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ 99 టీవీతో మీరు స్కైప్లో వచ్చి ఇంట్లోనే ఉండి రూల్స్ని పాటిస్తూ మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ 99 టీవీ. తెలుగు ప్రేక్షకులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ స్టే సేఫ్, స్టే హోమ్. రైట్, స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి లాక్డౌన్ టాక్స్. స్టే ట్యూన్ టు 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.